ఉదయ కాలంలో మరి యొక్క మాటలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రియులారా, లూకా వ్రాసినటువంటి శుభవర్తమానం 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుండి 49 వరకు చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు వీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, మా తండ్రి, చదవబడిన వాక్యమును నాయన విరిచి మాకు వడ్డించమని పరిశుద్ధాత్మ దేవ మీ వెలుగును ప్రసారము చేసి చీకటిని పారద్రోలి మా హృదయములను నీకు అంగీకారమగినట్లుగా కృప చూపమని దీనదాసుడినైన నేను, అనర్హుడను నా ప్రభు, మీరే నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలను మీ బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఒక మాటని మీరు ఇక్కడ గమనించాలి. 48వ వచనంలో ఉన్న దాన్ని మరొకసారి చూడండమ్మా. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. తండ్రి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానము మీకు నెరవేరాలి అని అంటే ఆ వాగ్దానం ఏమిటి? మీరు శక్తి పొందుతారు పైనుంచి. ఆ పైనుంచి వచ్చేటువంటి శక్తి మీరు పొందాలంటే పట్టణములో ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇది వాగ్దానం. దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడని గ్రంథంలో మనకు చెప్తున్నాయి. 44వ వచనం చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పారు. మీతో చెప్పిన మాటలన్నీ నెరవేరాయి. ప్రియమైన వారులారా, ఆయన ప్రతి మాట చక్కనైనటువంటి మాట. ఆయన మాటలు ద్వారా మనము నీతిమంతులం కావాలి. ఆ మాటలు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులం కావాలి. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ద్వారానే ఇది మనకు కుదురుతుంది. ప్రియులారా, ఆత్మ లేకుండా మనకు ఏది కూడా జరగదు. దేవుని వాగ్దానం
మనకు ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఏమిటి అని అంటే, నా తండ్రి వాగ్దానము ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. అంటే ఇంకా ఏమైనా పంపించాలా? యేసుక్రీస్తు ప్రభు గారు పంపించేశారా? పంపించారు, పంపించారు. పంపుచున్నారు, వాగ్దానాన్ని ఆయన మీ పంపుచున్నారు. మీదకి పంపించేశాడు. కానీ మీరేం చేయాలి? పైనుండి శక్తి పొందుకోవాలి. పైనుండి శక్తి పొందుకోవాలి. ఆ శక్తి పొందుకోవాలంటే మీరేం చేయాలి? పట్టణంలో నిలిచి ఉండాలి. పట్టణంలో నిలిచి ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమిటి ఆ వాగ్దానము? ఏమిటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ, అమ్మా, పరిశుద్ధాత్మ శక్తి. ఒక్కడే చెప్తున్నారు. ఎవరి మీదకి పంపించారు ఈ పరిశుద్ధాత్మ శక్తిని? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అందిస్తున్నారు. మనందరికీ కూడా చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా 44:3. అవును తల్లి. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆ, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు ఏమిటి? ఎవరి మీద? నీ సంతతి మీద. ఎవరి మీద? మనము ఆ సంతతి. నీ సంతతి మీద నా నా ఆత్మను ఆత్మను కుమ్మరించెదను. కుమ్మరించదను. ఎంత చక్కనైనటువంటి మాట చూడండి ప్రియులారా, ఎంత చక్కనైనటువంటి మాట. ఈ మాట నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన ఆత్మను మనకు వాగ్దానం చేశాడు తండ్రి. ఆ వాగ్దానమును ఇక్కడ నెరవేర్చుకోమని, నీకు నాకు శక్తి పొందమని ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. గత వారం మనము దేవుని పిలుపు గురించి ధ్యానం చేసుకున్నాం. దేవుని పిలుపు ఎందుకో చూసాం. దేవుని పిలుపు ప్రియులారా, ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికే. దేవుని పిలుపు ఎందుకండి? ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి. ఆ స్వారూప్యంలోనికి నీవు నేను మారాలి అని అంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నివాసము సదాకాలము మనతో ఉండడమే గొప్ప అభిషేకము. ఆ అభిషేకము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ప్రియులరా, మనము దినము కృప వెంబడి కృప పొందుకుంటూ ఆయన స్వరూప్యంలోనికి మారుతాము అనేటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులరా. అయితే ఈ ఉదయ కాలంలో మన ధ్యానము నీ పిలుపు, నీ అభిషేకం. పిలుపు, అభిషేకము, దేవుని పిలుపు, దేవుని అభిషేకము అనేటువంటి దాని మీద మనం కొంత సమయాన్ని పెట్టి ముందుకి కొనసాగుదాం ప్రియులరా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి మాట, ఆయన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మనకు ముందుగానే వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుతూ ఉంది. అవునా కాదా? అవునా కాదా? అవును. అదే మాటను ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఈ సంగతులను మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. ఎక్కడ చేశాడు వాగ్దానము? ఈ యెషయా గ్రంథములో చేశాడు ప్రియులారా. ఈ యెషయా గ్రంథములో చేయబడినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కలిగితే మనం శక్తి పొందుతాం. నీ పిల్లలందరికీ అన్నాడు. మనం ఆయన పిల్లలమే. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొక వాక్యాన్ని కూడా చూద్దాం.
ఎప్పుడైతే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందో, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనాన్ని గమనించండి. ఎప్పుడైతే ఈ శక్తి మనకు వస్తుందో ఏం జరుగుతుంది మనలో, మనం ఏమవుతామో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36:27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా కట్టడలను అనుసరించు వారిగాను. మీకు ఇక్కడ ఒక మాటని చెప్పాలి ప్రియులారా. మనకు నీతి కలగాలంటే ఆయన మాటలు నీతిమంతుల మాటలు కాబట్టి ఆయన కట్టడలను మనము నెరవేర్చాలి. ఏమిటి ఆ కట్టడలు? మనకి ఇప్పుడున్నటువంటివి దేవునిని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. ఎలా? పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో. ఇదే మనకివ్వబడి మిగిలించినటువంటి కట్టడ. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదవండి అమ్మ ఒకసారి మళ్ళా. నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును నా చేసేదను, విధులను గైకొని వానుగాను మిమ్మును చేసేదను. ఆమేన్. మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. ఇక్కడ నువ్వేం చేసుకో అక్కర్లే. పరిశుద్ధాత్మ ఆ శక్తి నీలోనికి వచ్చిందంటే, నీవు గనుక ఆ శక్తి పొందుకున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉన్నట్లయితే ఆయన సర్వకార్యాల్ని నెరవేరుస్తాడు ప్రియులారా. సర్వకార్యాల్ని నెరవేరుస్తాడు. ఆయనే మనకు సర్వము బోధిస్తాడు ప్రియులారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ బోధన కూడా ఇస్తాడు. ఇక్కడ పిలుపు ఉంది. ఈ పిలుపుకి మనకు ఒక నెరవేర్పు ఉంది. ఆ నెరవేర్పులో నీకు శక్తి ఉంది. ఆ శక్తే పరిశుద్ధాత్మ నీ మీదకి పంపబడి ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది. చూడండి, యోహాను వ్రాసినటువంటి శుభవర్తమానం 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. అనగా అనగా తండ్రి నా నామమున ఆ, పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. సమస్తమును మీకు బోధించి జ్ఞాపకము చేయును. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన మనకు ఏవి బోధించాడో అవన్నీ జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ప్రియమైనటువంటి వారులారా, మీతో ఒక మాటని చెప్పాలి నేను. పరిశుద్ధాత్మ లేనిదే మన జీవము కొనసాగదు. ఈ పరిశుద్ధ ఆత్మ లేకపోతే మనకు నీతి కలగదు. ఎప్పుడైతే నీతి కలగదో, సహోదరుడు సంతోష్ గారు చెప్పినట్టుగా ఆ నూతన యెరూషలేము ప్రవేశం కుదరదు. ఆ నూతన యెరూషలేం ప్రవేశం కావాలంటే మనకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకము కావాల్సిందే. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కావాల్సిందే. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చూడండి అమ్మా. 1:4వ వచనం చూడు. 2వ వచనం 4వ వచనం చూడమ్మా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఇక్కడ మళ్ళా చూడండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానము కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ వాగ్దానము. 2వ వచనాన్ని చూడండమ్మా. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును
ఆరంభించిన వాటిని అన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఒక మాటని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటమ్మా నిలబడడం అంటే? ఏమిటి నిలబడడం? ఏమిటి వేచి ఉండడం? యెరూషలేము పట్టణంలోనే నిలబడడం ఏంటి? ఏమిటి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17-18 చూడండి ఒకసారి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను అంత్య దినముల యందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మను కుమ్మరించెదను. మీ ఈ ఆత్మ కుమారుడు మనకు వచ్చినప్పుడు అమ్మ ఈ ఆత్మ మనకు వచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? శక్తి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము విధేయత చూపుతాము. ఆయన జ్ఞానం పొందుకుంటాం. ఆయన ఏమేం బోధించాడో ఆయనే మనకు గుర్తు చేస్తాడు, బోధిస్తాడు. అప్పుడు మనం నీతివంతముగా మార్చబడతాము. ఎంత ధన్యం ప్రియులారా, ఎంత ధన్యత ప్రియులారా. ఈ ధన్యతను మనము తెలుసుకోవాలి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ మనకు కావాలి? మనం వినలేమా ఈ మాటను? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. 26:41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? మెలకువగా ఉండి ప్రార్థించాలి. దేని కొరకు? శోధనలో ప్రవేశించకుండానట్లు. ఎవరు వస్తే ఆగగలుగుతాము? అది ఇక్కడ ముఖ్యము. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం గమనించండి ఒకసారి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆమేన్. ఆయన చేసిన వాగ్దానము నేటికి నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు ప్రియులారా. కానీ నీవు నేను చేయవలసినది ఏమిటి? 49వ వచనం చూడండి. లూకా సువార్తలో 24లో 49వ వచనం ఒకసారి చూడండి. వేచి ఉండాలి. ఎక్కడ వేచి ఉండాలి? పట్టణంలో నిలిచి వేచి ఉండాలి. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండాలి. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి నువ్వు ఎంతసేపు ఆయన దగ్గర కనిపెడుతున్నావు? ఎంతవరకు వేచి ఉంటున్నావు నువ్వు? అమ్మా, ఎంతసేపు వేచి ఉంటున్నావు? చాలాసేపు అయింది బ్రదర్, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వంగలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పి. ఈయన వాక్యం చెప్పడం మొదలు పెడితే వదలడండి, ఏదో చెప్తానే ఉంటాడు. ప్రియమైన వారలారా, మనకు శక్తి, ద క్లాత్ ఆఫ్ పవర్ విల్ కమ్ అపాన్ యూ, విల్ డిసెండ్ అపాన్ యూ when you wait for that power. ఆ శక్తిని నీవు పొందే వరకు అక్కడ చూడాలి ప్రియులరా, అక్కడ ఉండాలి. 119వ దావీదు కీర్తన 9వ వచనం చూడండి అమ్మా. 119:9. యవనస్తులు దేని చేత తమ నడుచ శుద్ధిపరచుకొందురు? యవనస్తులు, ఇక్కడ చూడండి అమ్మా ప్రియులరా, యవనస్తులు దేని చేత తమను
తమ నడత శుద్ధిపరచుకొందురు. శుద్ధిపరచుకోవడం అంటే నీతిమంతులుగా మారుతారు. ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ ఎక్కడుందో చూడండి ఒకసారి మళ్ళా. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచు. హల్లెలూయా. నీ వాక్యమే, ఆమేన్. ఈ వాక్యమే మమ్మలను నీతిమంతులుగా చేస్తుంది. ఆ వాక్యమే శరీరధారి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు తండ్రి చేసిన వాగ్దానాన్ని మనకు అందించాడు ప్రియులారా. కానీ అది నీకు కావాలంటే మనం ఎదురు చూడాలి. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు ఏమ్మా? నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ఆ, ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చదనగా ఆ, మోషే అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. ప్రియమైనటువంటి వారులరా, వీళ్ళు నేరుగా దేవుడి దగ్గరికి పోయారా? ఎక్కడ ఉండమన్నాడు వాళ్ళని? కొండ ఎక్కడ ఎక్కి ఉండమన్నారు? ఒక స్థానం చూపించాడు, ఇక్కడ ఉండమన్నాడు. కానీ వారు ఆలయానికి ప్రాంగణానికి వచ్చారు, కానీ అక్కడ వేచి ఉండమన్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయ కాలంలో కూడా నీవు వేచి ఉన్నావా? ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు వేచి ఉన్నావా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న ప్రియులారా, పెద్ద ప్రశ్న. నీవు వేచి ఉండకపోతే ఆయన నీకు చేసిన వాగ్దానము ఆయన ఆలయానికి వచ్చినంత మాత్రంలోనే కాదు, నీ యొక్క శరీరము ఆయన ఆలయము నువ్వు ఎరగాలి, కీడు నుంచి తొలగాలి, నీతిమంతురాలుగా నీవు మారాలి ప్రియులారా. ఆ నీతివంతత్వం నీకు రావాలంటే నువ్వు నిలబడుకోవాలి. కానీ మనకున్నది ఏంటో తెలుసా? మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమమైన దేవుడున్నాడా? హల్లెలూయా. నీవు పాప దోష అపరాధములు క్షమించేటువంటి దేవుడు ఆయన తప్ప మరి ఎవ్వరూ లేరు ప్రియులారా. ఇది క్షమించబడే పాపం మాత్రమే. సహోదరుడు సుందర్రావు గారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయం మాట్లాడేటప్పుడు ఒక చక్కనైనటువంటి మాటను చెప్పాడు. ఒక్కసారి తలుపు వేసేస్తే వారు మరలా లోపలికి వెళ్ళగలుగుతారా? ఎవరు వీళ్ళు? ఎవరి బుద్ధి లేని కన్యకలు అంటే హెబ్రీ గ్రంథంలో నుంచి ఆయన మనకు ఒక చక్కనైనటువంటి మాటను చూపించాడు. ఎవరు వీరు? ఒకసారి వెలిగింపబడి క్రీస్తుని మరలా సిలువ వేసేవాళ్ళు. వీళ్ళెవరు? క్రీస్తుని మరలా సిలువ వేసేటువంటి వాళ్ళు ప్రియులారా. అంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయిన వారు. ప్రియమైన వారులరా, కానీ నీవు ఈ శక్తిని పొందుకున్నాక ఈ శక్తిలో అంతము వరకు కొనసాగాలి. తప్పడానికి లేదు. శోధనలు వచ్చాయని, అనారోగ్యం వచ్చిందని, లేకపోతే భార్యకు బాధ వచ్చిందని, ఇంకేదో కష్టాలు వచ్చాయని నీవు
తప్పిపోవడానికి లేదు, తప్పిపోవడానికి లేదు. ఎప్పుడైతే నీవు తప్పిపోకుండా ఉంటావో నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేరుతూనే ఉంటుంది. మొదట రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ఒకసారి. 17, 14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, ఏమ్మా? భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు అంటే అంతకుముందు కరువు ఉంది, అక్కడ వర్షం లేదు, కష్టాల్లో ఉన్నారు, ఆహారం లేదు, ఆహారం కూడా లేదు, చాలా కష్టపడుతున్నారు పిల్లరా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల బుడ్డెలో నూనె అయిపోదు. నువ్వు విశ్వసిస్తున్నావా? పరిశుద్ధ ఆత్మలో నీవు నిలబడి ఉన్నట్లయితే నీకు ఆ తొట్టిలో ఉన్న పిండి కొదవు కాదు, బుడ్డలో నూనె అయిపోదు. బుడ్డిలో నూనె అయిపోదా? అదే మనం ఇప్పుడు సోదాహరణంగా లేకపోతే ప్రత్యక్షంగా మనము గమనిస్తున్నటువంటి సంగతి. మాటలు పడిపోయినప్పటికీ, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడుతూ తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ ఆయనను ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన వ్యాజ్యము చేసి విజయం ఉంది. ఈ ఉదయ కాలంలో నీతో నాతో మాట్లాడుతున్న ప్రత్యక్ష సాక్షి ఎవరు? ఎవరమ్మా ప్రత్యక్ష సాక్షి? ఏం పేరమ్మా ఆయన పేరు? సహోదరుడు సుందరరావు గారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట నేను ఆయన గనపరచడానికి చెప్పలేదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను. మన జీవితంలో ఇది ఒక మాదిరి. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్ టు బి కంటిన్యూడ్. ఆయన ఎంత చక్కగా క్రమము తప్పకుండా 5 నిమిషాలు ఎందుకు కాదు, 10 నిమిషాలు ఎందుకు కాదు చెప్పుకుంటూనే కొనసాగాడు. అయ్యా నువ్వు వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము చెప్తామంటే లేదు, నా ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యతను నేను పూర్తి చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని అభిషేకం నీకుంటే అద్భుతాలని చేస్తావు, నువ్వు అద్భుతాలని చేస్తావు. కారణం ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కన్నా గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ జబ్బులు, రోగాలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఏమి చేయలేవు, కానీ నువ్వు నిలిచి ఉండు ఆయనలో. ఆయన నీలో ఉన్నాడు, కానీ నువ్వు ఉన్నావా అన్నటువంటిది ఒక ప్రశ్న. అదే ప్రశ్న. ప్రియమైనటువంటి వారలారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక వర్లరా, ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. నీవు ఈ శక్తి పొందడానికి ఎదురు చూస్తున్నావా? నిలబడుకొని ఉన్నావా లేదా అన్నదే ఈ ఉదయ కాలములో ఒక ప్రశ్న. నువ్వు ఈ ధన్యత పొందాలంటే ఎదురు చూడాల్సిందే. లేదు బ్రదర్, బైబిల్ చదివే టైం లేదు, నాకు ప్రార్థన చేసే టైం లేదు, చాలా బిజీ బ్రదర్, మా పిల్లకాయలతో ఏగలేకపోతున్నాను, నిద్ర పట్టడం లేదు బ్రదర్. నిద్ర పట్టకపోతే దేవునికి స్తోత్రం, బైబిల్ చదవడానికి అవకాశం దొరికింది, నీకు ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది. నువ్వు మోకాళ్ళే, అపవాది పారిపోతాడు, నీకు నిద్ర వస్తుంది.
ఇది నా అనుభవం, నా స్వానుభవం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైనా ఏదో పనిలో ఒత్తిడిలోనో దేంట్లోనో టెన్షన్ పడుతున్నప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మధ్యలో 3 గంటలకో 2:30కో మెలకు వస్తుంది. ఒక 5 నిమిషాలు మంచం మీద అటు ఇటు తిరిగినప్పుడు ఇది ఎడదిరిగి నిద్ర చెడిపేసిందని చెప్పినప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేస్తాను. బైబిల్ చదివే ఓపిక లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటాను. వచ్చిన పాటలు కూన్ రాగాలు, బాత్రూమ్ పాటలు. మీలాగా నేను పాడడం రాదు నాకు. కూన్ రాగాలు తీసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాను. ఆయన స్తుతిస్తాను. అప్పుడు ప్రార్థన మొదలుపెట్టి మోకరిస్తే అధ్యాయాలకు అధ్యాయాలు ఆయన చెప్పినటువంటివి, చూపించినటువంటివి, నడిపింపబడినటువంటివి ముందుకి కొనసాగుతాయి. ఎందుకో తెలుసా? మన దేవుడు చేతులెత్తి మనల్ని ఆశీర్వదించాడండి. చేతులెత్తి ఆశీర్వదించాడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 50, 52 చూడండి ఒకసారి. అంకుల్ 50, 52, 51, 52. 50 నుంచి చదువు తండ్రి. లూకా సువార్త 24, 50వ వచనం నుంచి చదువునానా. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏమెత్తి ఆశీర్వదించాడు? చేతులెత్తి ఆయన వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు ఆరోహణుడాయను. ఎందుకు ఇది చదివించానో తెలుసా పిల్లరా? అంటే ఈ శిష్యులు యెరూషలేము పట్టణంలోనే ఉండండి అని చెప్పిన శిష్యులు ఎన్ని రోజులు ఉన్నారండి అక్కడ? ఎన్ని రోజులు వేచి ఉన్నారండి? 40 దినాలు. ఏమా 40 దినాలు అమ్మా? 40 రోజులు. నువ్వు 40 రోజులు ఎప్పుడన్నా వేచి ఉన్నావా ఆయన కొరకు, ఈ అభిషేకం కొరకు? వేచి ఉన్నాను అమ్మా, వేచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను వేచి ఉండమన్నాడు. తన శిష్యులు 24 గంటలు ఆయనతో ఉన్నటువంటి వారు, సర్వాన్ని విడిచిపెట్టి వచ్చిన వారు, వారి యొక్క పనులను మానుకున్న వాళ్ళు కూడా 40 రోజులు వేచి ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఆయన కొరకు వేచి ఉన్నావా? ఆయన కొరకు వేచి ఉన్నావా? ఆయన ఏం చెప్తాడో వినడానికి వేచి ఉన్నావా పిల్లరా? అది ఎప్పుడు కుదురుతుందో తెలుసా? నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి అమ్మా. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియమైన వారలారా, తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే పాత నిబంధనలో ఒక చక్కనైన మాట గుర్తొస్తుంది నాకు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. ఏందది? కొదమ సింహము ఎట్టొచ్చింది ఆయన మీదకి? బొబ్బరించుచూ వచ్చింది. అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఈయన గమ్మునుంటే దాడి చేస్తుంది.
దాడి చేసి ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపి ఆహారం చేసుకుంటా దీన్ని. ఈయన్నే కాదు, వీళ్ళ అమ్మ నాయన వదులుతా వదలదు. కానీ ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏం జరిగిందో చూడండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. హల్లెలూయా, అతడు దానిని చీల్చెను. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మాట్లాడుతున్న నీకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క గొప్పతనం ఏమిటో, అవసరత ఏంటో తెలుసుకోమని చెప్తూ ఉన్నాను నేను. ఎవరైనా గాని అంత మీదకు పడుతూ రౌద్రంగా పడుతున్న సింహాన్ని చీల్చగలరా? చీల్చలేరు. ఏమ్మా, పిల్లొస్తేనే పక్కకు పోతారు, పర్లేదు. మాలో కొందరు ఉన్నట్టున్నారు, ఏమిటి బొద్దింక చూడంగానే డాడ్ 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 అని పరిగెత్తేటోళ్ళు ఉన్నారు. కానీ ఆత్మ పరవశుడైనటువంటి ఈయన ఏం చేశాడో మరి ఒక మాట 15వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా. న్యాయాధిపతుల్లో అతడు గాడిద ఎక్కి పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి ఏంటమ్మా, ఏంటి ఏంటి మళ్ళా చదువు. అతడు గాడిద ఎక్కి ఆ పచ్చి దవడ ఎముకను కనుగొని ఆ చెయ్యి చాచి ఆ పట్టుకొని ఆ దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేంతో? దవడ ఎముకతో, పచ్చి దవడ ఎముక. దేంతో? పచ్చి దవడ ఎముక. ఇంతకు ముందేమో చేతిలో ఏమీ లేదు, ఇప్పుడు అక్కడ కనబడింది ఒక దవడ ఎముక గాడిద్ది. దాన్ని తీసుకొని ఏం చేశాడు? 1000 మంది మనుషులను చంపెను. ప్రియమైనటువంటి వర్లరా, ఆయన గొప్ప దేవుడు. నీకు గొప్ప వరాలు ఇవ్వడానికి ఉన్నాడు. నువ్వు విశ్వాసంగా ఉండు, నువ్వు విశ్వాసంగా ఉండు, అప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నీకు నాకు బలము. ఆమేన్. ఎఫెసీ గ్రంథం 3:16లో చదువుకున్న మాటను మళ్ళీ ఒకసారి చదువమ్మా. 3:16 ఎఫెసీ 3:16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. హల్లెలూయా, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. హల్లెలూయా, దేని ద్వారా నివసించినట్లు? విశ్వాసము ద్వారా అక్కడికి బరిగిస్తాం, ఇక్కడికి బరిగిస్తాం. ఆయన మీలో ఉన్న సంగతిని మర్చిపోతున్నారు. మీ విశ్వాసాన్ని ఇచ్చిపెట్టి ఈడకపోయి ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి, 7 అద్భుతాలు జరుగుతున్నాయి. నీలోనే అద్భుతం ఉంది, నీ విశ్వాసంలోనే ఆ అద్భుతం ఉంది. ఆమేన్. నువ్వు ఎదురు చూడు, ఆయన నీకు శక్తిని ఇస్తున్నాడు. గుడ్డి వారు కూడా చూస్తారండి. ఆత్మ కలిగిన వారు గుడ్డి వారు కూడా చూస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి 11:5. గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు, హల్లెలూయా, గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, గుడ్డి వారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రియమైన వారులారా, ఈ ఆత్మాభిషేకము పిలువబడిన వారందరికీ ఆయన వాగ్దానం చేశాడు. కానీ నీవు ఆ ఆత్మాభిషేకము కొరకు నిన్ను నీవు పరిత్యజించుకొని ఎదురు చూస్తున్నావా లేదా
అన్నదే ఈ ఉదయకాలపు ప్రశ్న. నిన్ను నీవు పరిత్యజించుకొని అనుదినము సిలువనెత్తుకొని నడుస్తున్నావా లేదా అన్నదే ప్రశ్న. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ఆ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఏంటో తెలుసా ఆ స్వతంత్రత మనకు? ఆయన అభిషేకం ఇచ్చాడు. మనం ఇంకా పాపమునకు దాసులం కాము. యు ఆర్ కాల్డ్, యు ఆర్ అనాయింటెడ్. ఎంత ధన్యమైన మాట అండి. పిలువబడిన మనం స్వతంత్రులుగా చేయబడి ఉన్నాం పిల్లరా. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆనందించాలి, మనము ఆనందించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి ఒకసారి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, మీరు సంతోషముతో బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. హల్లెలూయా. మెట్టలు పర్వతాలు మీ ఎదుట సంగీత నాదము చేస్తాయి. ఎప్పుడు? అభిషేకము మీకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము నీకున్నప్పుడు. ఆమేన్. నిన్ను నీవు తిరిగి నిర్మించుకో. 8వ వచనం నుంచి 11 దాకా చదువునానా? 8వ వచనం నుండి 11వ వచనం దాకా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును వర్షమును హిమమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక అక్కడికి వచ్చి ఏలాగు మరలక భూమిని తడిపి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై, భుజించు వారికి ఆహారమును కలుగుటకై, అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. హల్లెలూయా. అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండెను. ప్రియమైన వారలారా, మళ్ళా వెనక్కి వెళుతున్నాను. నిన్ను ఆశీర్వదిస్తానని, నీ పిల్లల పిల్లలకి పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానము చేసిన దేవుడు తన మాటని గురించి అది ఎలా నెరవేరుతుందో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు చూపించాడు. ఆయన అభిషేకం పొందాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి స్వస్థతనిచ్చాడు, చూపునిచ్చాడు, కుంటి వారు నడిచారు, చనిపోయిన వారు బ్రతికారు. ఈ ధన్యతను నీకు నాకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేయాలి? నిన్ను నీవు ఉపేక్షించుకొని అనుదినము నీ సిలువనెత్తుకోవాలి. నీ సిలువనెత్తుకోవాలి. నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడుస్తుంటే నీ గిన్నెలోని పిండి ఎప్పటికీ కొదవు కాదు, నీ బుడ్డిలోని నూనె అయిపోదు. పర్వతాలు నీ ముందు నాట్యం చేస్తాయి. ఏంటండి ఈ మాటలు? పర్వతాలు నీ ముందు నాట్యం చేస్తాయి. ప్రియమైన వర్లరా, నీ చేతుల్లో ఏమి లేకుండానే సింహాన్ని చీల్చివేస్తావు. ఒక గాడిద దవడ ఎముక ఎంతమందిని చంపింది? 1000 మంది మనుషులను చెప్పి 1000 మందిని చంపింది. ప్రియులరా, మరి నువ్వెందుకు భయపడుతున్నావు?
నువ్వెందుకు భయపడుతున్నావు? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒక్కసారి. 28:13 అంకుల్. అవునా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. వాటిని విడిచిపెట్టాలి. ఆయన కనికరాన్ని మనం పొందాలి ప్రియులారా. కానీ ఆ కనికరం పొందకుండా నీవు గనక అవిధేయత చేస్తూ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. ఇక్కడ ఒక ఆయన అవిధేయత చూపించి ఏమయ్యాడో అమ్మా. ఒకానొక దినమున సమూయేలు సమూయేలు సౌలుని పిలిచి యెహోవా యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద ఆ నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఆ యెహోవా మాట వినుము. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. ఆమేన్. అయితే అయ్యగారు ఏం చేశాడు? వాళ్ళందరినీ అవిధేయత చూపించాడు. మేకల్ని గొర్రెల్ని తెచ్చుకున్నాడు, బలమైన వాటిని పెట్టాడు. అయ్యా ఏంటి నీ పరిస్థితి అన్నాడు. ప్రియమైన వారలారా, ఏం జరిగింది? చివరికి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యత్వాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లరా. చాలా చాలా కఠినమైనటువంటిది అవిధేయత, చాలా కఠినమైనటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, పేతురు అవిధేయత చూపించి ఏమయ్యాడు? అబద్ధం చెప్పాడు, నేను ఎరగనన్నాడు. కానీ ఆయన కరుణ చూపించాడు పిల్లరా, ఆయన కరుణ చూపించాడు. ఆయన నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు పిల్లరా, నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కీర్తన 37:7 చూడండి. కీర్తన 37:7. యెహోవా ఎదుట మౌనముగా ఉండి, యెహోవా యొద్ద మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి, తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకుము. ప్రియమైన వారలరా, మౌనముగా ఉండు, ఆయన కొరకు కనిపెట్టు, ఆశీర్వదించబడతావు. 27వ కీర్తన 14వ వచనం చూడండి అమ్మా. 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. నీ హృదయమును నిబ్బరముగా ఉంచుము. యెషయా గ్రంథము 40:31 చూడమ్మా. సమయము అవుతుంది గనుక దయచేసి చూడు తల్లి. అంకుల్ మళ్ళీ ఒకసారి చెప్పరా? యెషయా గ్రంథము 40:31. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, శక్తిని పొందుతారు. ఆయన నీ కొరకున్నాడు ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం చూడండి అమ్మా.
మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఆమేన్. ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. ప్రియమైన వారలారా, చివరగా ఒక మాటని చెప్పాలని ఆశపడుతున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పడినటువంటి శ్రమల్ని మనము గుర్తించడం లేదు. ఆయన పొందిన ఆ కఠినమైనటువంటి బాధలని మనము గుర్తు పెట్టుకోవడం లేదు. అది ఒక కఠినమైనటువంటి సంఘటన. ఆయన దేవుని కుమారుడు, రాజాతి రాజు. ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని కొరడాలతో కొట్టాడు, ఆయన వీటన్నిటిని సహించాడు, పూర్తి చేశాడు, సమాప్తమైందన్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఎంతో అవమానం పడ్డాడు. భయంకరమైనటువంటి స్థితి అది. ఆ కారు ఎండలో ఆయన బాధలు పడ్డాడు. పిల్లరా, అది ఎంతో కఠినమైనటువంటిది. ఆ సిలువను నీవు జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోవు. ఆయన కొరకు ఎదురు చూస్తావు. లూకా సువార్త 9వ అధ్యాయం 23 చూడండి అమ్మా. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఆ. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలని. ప్రియమైనటువంటి వర్లరా, నిన్ను నీవు గమనించుకో, నిన్ను నీవు చూసుకో. నువ్వు ఎక్కడున్నావో నిన్ను నీవు చూసుకో. నీకెంత కష్టం వచ్చినా ఆయన శుద్ధి చేస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మై గాడ్ విల్ హీల్ మీ, మై గాడ్ విల్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ త్రూ మీ. ఎవరు చేయలేని కార్యాలు, అద్భుతాలు ఆయన నీ ద్వారా చేయడానికి సిద్ధపడి నిన్ను పిలిచి ఉన్నాడు. నీకు అభిషేకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎదురు చూస్తున్నావా? నువ్వు నిలబడుకొని ఉన్నావా అన్నదే ప్రశ్న. చూడండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. తల్లి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ విశ్వాసము నీకున్నట్లయితే, ఈ ఓర్పు నీకున్నట్లయితే నువ్వు గట్టిగా నిలబడతావు. ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1:12 అంకుల్. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. జీవ కిరీటము పొందుతావు. ఈ అభిషేకము నీకు మంచిదని ఎరిగి ఉన్నావా లేదా అన్నది ఒక ప్రశ్న. ఈ అభిషేకాన్ని నీవు పొందుకొని ఉన్నట్లయితే, అదిగో ఆ బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోలేదు. తలుపు మూయబడింది, మరి అన్నటికీ తెరవబడదు. ప్రియులారా, ఈ అభిషేకము మనకు జీవము, నిత్య జీవము, నిత్యత్వానికి తీసుకొని వెళుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. దావీదు 130వ దావీదు కీర్తనలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిస్ వర్డ్ అంటాడు. ఆయన వాక్యమునందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో ఒక్కసారి. నిన్ను నీవు ఆయన అభిషేకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీవు మొదట పరిత్యజించుకో. ఆయన సిలువను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయనకి చెప్పు. ఆయన దగ్గర ఎదురు చూడు, కాసుకొని ఉండు, ప్రార్థన చేయి,
ఆయన నిన్ను దీవిస్తాడు, నీకు ధన్యతనిస్తాడు. ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి తన పరిచర్యలో వినియోగించుకొనును గాక. ఆమేన్. 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 పిలువబడిన నీవు ఆయన అభిషేకం కొరకు ఎదురు చూడు. అభిషేకం పొందుకొని ఉన్న నీవు ఆయన చెప్పే మాటలు వినడానికి సమయాన్ని పెట్టు. ఆయన దగ్గర జాగ్రత్తగా విను. ఆయన చిత్తాన్ని నెరవేర్చు. నిత్య జీవము, జీవ కిరీటము నీ మయమవుతాయి. అవే పౌలు చెప్తాడు, నా పరుగు పందెమును తుదముట్టించుకుని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. మనందరికీ అట్టి జీవ కిరీటం పొందుకునే ధన్యతను దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నా పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రతి బిడ్డకు, ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ, ఈ వాక్యం వినుచున్న వారందరికీ సిద్ధపాటును దయచేసి తన చిత్తమును మన ఎడల తన పరిశుద్ధాత్మ ద్వారా నెరవేర్చును గాక. ఆమేన్. చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా దేవ, కృప కలిగిన ప్రభువా, అయ్యా బుద్ధిహీనులము పెంట కుప్ప మీద ఉన్న వారిని ఏర్పరచుకున్నావయ్యా. అయ్యా నీ అభిషేకముతో దావీదును రాజును చేశావయ్యా, సౌలును రాజును చేశావయ్యా. ప్రభువా, గాడిదలు కాసుకునేటువంటి వాళ్ళు, గొర్రెలు మెప్పుకునే వాళ్ళు రాజులయ్యారయ్యా. ఎందుకు? నీ అభిషేకములో ఉన్న గొప్పతనము తండ్రి. ఆ అభిషేకాన్ని ఎన్నికలేని మాకిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. ఇదిగో నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు. నేనేం మాట్లాడాను? నా మాటలు కాదు ప్రభు, నీవే దయచేసావయ్యా. చివరి నిమిషం వరకు కన్నీళ్లతోటి ప్రభువా, నీ బిడ్డలకి ఏం మాట్లాడాలో నాకు తెలియదని అడిగానయ్యా. నీవు దయచేసావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము ఫలించినట్లు బిడ్డలతో మీరు ఉండండి. పరిశుద్ధాత్మ కార్యములు చేయించండి ప్రభు. దయా, ప్రతి బిడ్డ యొక్క అవసరతను ఎరిగి ఉన్న దేవుడు అయ్యా, మీ ఆనందాన్ని కలుగు చేయండి ప్రభు. మీ వాక్యం విని ఉన్నామండి, ఆ వాక్యం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రభు, మాకు నిత్య జీవాన్ని ఇస్తుంది, జీవ కిరీటాన్ని ఇస్తుంది ప్రభు. మీకు స్తోత్రాలు. మీ నూతన యెరూషలేము ప్రయాణములో కొనసాగడానికి మాకు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. వాక్యము విన్న బిడ్డలను పేరు పేరు వంతున దీవించండి. వాక్యం చదివిన బిడ్డను ఆశీర్వదించండి. ఆమె హృదయ వాంఛను తీర్చండి. కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ఈ గ్రూప్ లో ఉన్న బిడ్డలు ఏ అక్కర్లతో నిన్ను అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు ఎరిగి ఉన్నావు. మా ప్రార్థన ఆలకించే దేవుడు. ఇది ఆ బిడ్డలకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇశ్రాయేలు పట్టణమును జనాంగమును కాచి కాపాడు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. నీ వాక్యములో స్వస్థత, నీవు పొందిన గాయములే మాకు స్వస్థత అన్నావు. ఏ దిన దీవెనలతో పంపించమని మీ కృపను కుమ్మరించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల ప్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన నుండి, పరలోకమందున్న మా తండ్రి,